ఇక జగన్‌కి సంబంధించి సార్ విశాఖలో రిషికొండ ప్యాలెస్ ఒక్కటే అనుకుంటే జిల్లాకు ఒక ప్యాలెస్ రోజు రోజు బయటపడుతుంది సార్. చాలా ఊర్లలో రోడ్లే లేవు. కానీ ప్రతి జిల్లాకి ఇట్లాంటి ప్యాలెస్ ఒకటి కట్టుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఇప్పుడు విశాఖలో ఉన్నది రిషికొండ ప్రభుత్వ భవనం అని కట్టారు. దానిపైన విమర్శలొచ్చాయి. ఆ స్థాయిలో ప్రభుత్వ భవనం అవసరం లేదని. హ్మ్. దానిపైన అది ఇంటర్నేషనల్ టూరిజం కొరకు పెడితే దాని నుంచి డబ్బులొస్తాయి, అభ్యంతరం లేదు. హ్మ్. నువ్వు 400,00,00,000 ఖర్చు పెడితే 500,00,00,000 వచ్చాయనుకోండి. మనం ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి కనుక ఆ స్థాయి సదుపాయాలు పెడితే అభ్యంతరం లేదు. కానీ దానిపైన కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి పర్యాటక కేంద్రం అంటారు, ఒకసారి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెడితే తప్పేంటి అంటారు, ఇంకోసారి లేదు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, నావల్ చీఫ్ వీళ్ళు వచ్చినప్పుడు ఉండాలి అంటారు. హ్మ్. వాళ్ళు ఉండటానికి 400,00,00,000 ప్యాలెస్ అవసరం లేదు. ఆ 400,00,00,000 ప్యాలెస్ వాళ్ళకి అవసరం లేదు కదా వాళ్ళను పెట్టుకోవడానికి. అందువల్ల వైఎస్ఆర్ దీన్ని మళ్ళీ ఈ రిషికొండ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంతా రహస్యం. అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భవనం కట్టడానికి రహస్యం ఎందుకు? హ్మ్. అది అందువల్ల ఆ గందరగోళం వల్ల విమర్శలు వచ్చాయి. ఇక మిగతావి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ డబ్బులతో కడితే మనం ప్రశ్నించాలి. హ్మ్. అయితే ఇప్పుడు ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టారు అంటున్నారు. ల్యాండ్ చాలా చౌకగా లీజుకు తీసుకొని కట్టారంటున్నారు. సో అవి గనక అక్రమంగా గనక నిర్మాణాలు జరిగితే వాటిని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ ప్రభుత్వమే రాజకీయ పార్టీలకు ల్యాండ్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ల్యాండ్ ఇచ్చింది మరి. అవును. బీఆర్ఎస్ ల్యాండ్ ఎలకేట్ చేసింది. సో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు ల్యాండ్స్ ఎలకేట్ చేస్తుంటాయి. మరి ఓన్లీ వైసీపీకే చేశారా? అన్ని పార్టీలకు ల్యాండ్ ఎలకేట్ చేస్తే తప్పలేదు. రాజకీయ వ్యవస్థ కూడా కీలకం కనుక కనీసం ప్రధాన పార్టీలు ఏదో ఒక నిబద్ధత పెట్టుకున్నప్పుడు ఢిల్లీలో ల్యాండ్ ఇవ్వడానికి పార్లమెంట్లో ఆ పార్టీకి సభ్యత్వం ఉంటే ఇస్తారు. సో అలా అసెంబ్లీలో సభ్యత్వం ఉన్న పార్టీకి మేము ల్యాండ్ ఇస్తాం, అరే ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని రాజకీయ పార్టీలకు అన్ని ల్యాండ్ ఇస్తే ఇబ్బంది లేదు. కానీ అధికార పార్టీ కనుక ఆ ఒక్క పార్టీకే ఫేవర్ చేస్తే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఇక అది ఎంత విలాసంగా కట్టుకున్నారా ప్యాలెస్లా అవి నేను చూడలేదు. కానీ అది ఏదైనా పార్టీ డబ్బులతో కట్టుకుంటే అది పార్టీ ఇష్టం కదా. ఆ పార్టీ అభిమానులు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కట్టుకుంటున్నారు, మధ్యలో మనం కాదు కదా. సో కానీ అది నిజంగానే ప్యాలెస్ లాగా ఉంటే మారల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రజలకు తో సంబంధం ఉన్న రాజకీయ పార్టీ కార్యాలయం స్టార్ హోటల్ లాగా ఉండదు కదా. బట్ ఒక రీజనబుల్ ఫెసిలిటీస్తో ఉంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మరి అందులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు రిషికొండ విషయంలో అయితే 13 లక్షల కమ్మోడు ఉందంటున్నారు. మరి వైసీపీ కార్యాలయంలో కూడా 13 లక్షల కమ్మోడు ఉందా మనది నాకు తెలియదు. సో అందువల్ల అల్టిమేట్గా దేనికి దాన్ని విడిగా చూడాలి.